హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక చక్కనైన విషయంతో, ఎంతో చల్లనైన విషయంతో మీ ముందుకు వచ్చానండి. అదేంటి అంటే చెప్పాను కదా చల్లనైన విషయం అని, అదే అండి ఏసీ గురించి. సమ్మర్ వచ్చేసింది కదండి. సమ్మర్లో ఇప్పుడు మనం తప్పకుండా వాడే వస్తువులలో ఏసీ కూడా ఒకటైంది కదా. సో అయితే చాలామంది అసలు ఏ ఏసీ అయితే బాగుంటుంది, ఏసీ కొనడానికి వెళ్ళేటప్పుడు ఈ సంవత్సరం ఉన్న మోడల్స్లో ఏ ఏసీ అయితే బాగుంటుంది అనే ఒక చిన్న సందేహంతో వెళ్తారు. అయితే అందుకోసమనే నేను ఈ సంవత్సరం మంచిగా పూర్తిగా సెర్చ్ చేసి మీకోసం ఈ చక్కనైన విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, చాలామంది వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. సో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మీకు నేను పంపించే ప్రతి ఒక్క వీడియో కూడాను మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు చేసే లైకే నాకు మంచి ఎనర్జీ లాంటిది. కాబట్టి నేను చల్లగా ఉండాలి, అలాగే మీరు కూడా చల్లనైన విషయాన్ని వినాలి అంటే మీరు తప్పకుండా నాకు ఒక లైక్ వేయండి. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మరేం లేదండి, ఏసీ కొనే ముందు ప్రతి ఒక్కరికి కూడా ఒక సందేహం ఉంటుంది. అసలు ఏ ఏసీ బాగుంటుంది, ఇరుగు పొరుగు వాళ్ళని అడుగుతాం, మీది ఏ ఏసీ అండి, ఇది బాగానే ఉంటుందా, అది బాగానే ఉంటుందా అని. వాళ్ళేం చెప్తారు, తప్పకుండా మనం వాడే వస్తువు మనకి నచ్చలేదని అనిపిస్తుంది. ఎందుకంటే పొరుగింటి పుల్లకూర రుచి కదా. సో అందుకనే అబ్బా మా ఏసీ ఏం బాగాలేదండి, వాళ్ళ ఏసీ అయితే చాలా బాగుందట. అదేం కాదండి, ఏసీ బాగుండడం అంటే ఏంటి, అసలు మంచి కండిషన్లో ఉండాలి. అలాగే రూమ్ని మనం ఏదైతే రూమ్కి ఏసీని ఫిట్ చేస్తామో ఆ రూమ్ని తొందరగా దానికి తగిన కెపాసిటీలో చక్కగా కూల్ చేయగలగాలి. అలాగే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే బడ్జెట్ ఫ్రీలో ఉండాలి. అవును కదండి, నిజంగానే ఏసీ పెట్టించాక నార్మల్గా ఉన్నప్పుడు వచ్చే 200-300 కరెంటు బిల్ కాస్త 1000 రూపాయలు 1500 అయిందనుకోండి, అబ్బా ఆ చల్లదనం కోసం ఇంత కరెంటు ఇంత డబ్బులు వేస్ట్ చేయాలా అనిపించకూడదు కదా. సో ఈ మూడు కూడాను అంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండాలి, అలాగే ఫాస్ట్గా కూలింగ్ అవ్వాలి, అలాగే మంచి కండిషన్లో అంటే ఎటువంటి రిపేర్స్ కూడా రాకుండా ఉండేటట్లు ఉండే ఏసీలు అసలు ఏంటో మనం తెలుసుకోవాలి. అయితే షాప్లోకి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఏ మోడల్ అమ్మవలసిన వ్యక్తి వచ్చి తను ఆ మోడలే బాగుంది, ఎందుకంటే వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి. సో ఆ మోడల్ ఏసీ, ఈ మోడల్ ఏసీ చాలా బాగుంటుంది మేడం, ఈ సంవత్సరం ఇదే చెల్లింది మేడం అని. అదే ఇంకొక షాప్లోకి వెళ్తే ఇంకొక కంపెనీ కూడా సేమ్ అదే చెప్తాడు, ఈ ఇయర్ ఇది ఏసీయే బాగా చెల్లింది మేడం అని. కాకపోతే మనం షాప్లోకి వెళ్ళే ముందే ఏ ఏసీ బాగుంటుంది, ఏది అసలు మంచి కండిషన్లో ఉంది అని తెలుసుకొని వెళ్ళాలి కదా. సో అందుకోసమే ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఫస్ట్గా ఈ ఇయర్ నేను సెట్ చేసిన దాని ప్రకారం రీసెంట్గా మా ఫ్రెండ్ కూడా తీసుకుంది. సో ఈ ఏసీ అయితే నాకు తెలిసి పవర్ బిల్లో కానీ కండిషనర్లో కానీ రూమ్ టెంపరేచర్ కూల్ చేయడంలో కానీ చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి. అదే ఏసీ కంపెనీ క్యారియర్ కంపెనీలో 1 ton ఏసీ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా అంటే చాలా బాగుందటండి. సో ఈ కంపెనీ అంటే మీరు కొంచెం డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు, మంచి ఏసీని తీసుకోవాలి, పర్వాలేదు మళ్ళీ కొనం కదా అని ఆలోచించే వాళ్ళే అయితే తప్పకుండా క్యారియర్ కంపెనీ 1 ton ఏసీనే మీరు తీసుకోండి. సో ఈ ఏసీలో ఉన్న ఇంకో ప్రత్యేకత ఏంటి అంటే ఏఐ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది. అయితే ఈ క్యారియర్ 2 ton ఫ్లెక్సిబిలిటీ 3 star ఏసీ అయితే మాత్రం మనకి కొంచెం బడ్జెట్ ఎక్కువగానే ఉంది, 49,480 అప్రాక్సిమేట్గా ఉంది. సో ఇదైతే మాత్రం 3 star ఏసీ, అలాగే ఏఐ ఫ్లెక్సిబుల్ కూల్ కూడా ఇందులో ఒక అవైలబిలిటీ అనేది మనకు ఉంది. సో దీని తర్వాత క్యారియర్ 1.1 ton కానీ లేదంటే 0.8 ton కానీ తీసుకుంటే అది కొంచెం మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది. సో టాప్ 2లో అయితే మనకి LG 1.5 ton ఉందండి. ఇది కూడా ఏఐ కన్వర్టబుల్ ఏసీయే. సో ఇది 5 star ఏసీ, ఇది కొంచెం దానికంటే తక్కువ రేట్లో వస్తుంది. సో ఈ ఏసీ కూడా ఎటువంటి రిపేర్ లేకుండా నీట్గా మంచి కండిషన్లో ఉన్న ఏసీ. ఇక థర్డ్ ది బెస్ట్ కంపెనీ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కంపెనీ అని చెప్పొచ్చు దీన్ని, ద ఇంటర్నేషనల్ కంపెనీ డైకిన్ అండి. డైకిన్ 1.5 ton 3 star ఏసీ అయితే మనకి 36,990 రూపీస్లో వస్తుంది. సో అలాగే డైకిన్ నెక్స్ట్ 4th one వచ్చి డైకిన్ 1 ton 3 star ఏసీ, ఇది కూడా మనకి దగ్గర 32,990 రూపీస్ వస్తుంది. సో ద నెక్స్ట్ కంపెనీ టాప్ 5లో ఉన్న 5th కంపెనీ ఏంటి అంటే వాల్టాస్ 1.5 కూడాను చాలా బాగుందండి.
సో ఈ 5లో మీ బడ్జెట్కి తగినట్టు మీకు ఏది నచ్చితే అది మీ రూమ్కి మీ బడ్జెట్కి తగినట్లు మీరు ఫిక్స్ చేసుకోండి. అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. అలాగే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను.